మొన్నేమో జమ్మూ కాశ్మీర్లో ఒక ఘటన జరిగింది. తర్వాత ఉన్న ఘటన మా సూరత్ ఒక చిన్న పాప ఒంటి మీద 84 గాయాలు జరిగాయి. ఎన్నో ఘటనలు జరిగితే వాళ్ళు జరిగిన న్యాయం నా కేసులో ఇవాళ నాకు జరిగింది అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఈరోజు మీరు ఇంత సీరియస్గా తీసుకుని ఈ ఘటనని ఎమ్మటిని డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడం, మంత్రులను పంపించడం, హాస్పిటల్ మా మనోధైర్యం కొరకు మా సారు ఎమ్మెల్యే సార్ గారు గణపతి శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఎప్పుడు ప్రతిక్షణం కాంటాక్ట్ చేస్తూ ఉండటం, మా మనోధైర్యం నిమిత్తం మీరు పోలీసుని ప్రొటెక్షన్గా మాకు పెట్టడం అక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. సార్ మీరు 2014లో మహిళా భద్రత అని పేరు మీద ఒక యాడ్ ఇచ్చారు. ఆయన వస్తున్నాడని ఒక యాడ్ ఇచ్చారు సార్. సార్ ఆయన వస్తున్నాడని దాంట్లో మన చట్టాల్లో చాలా రిస్కులు ఉన్నాయండి. ఆ చట్టాలని ఎప్పుడే బాధితులకి మీరు అండగా నాకు చిన్న వీడుకో సార్. వీడుకో ఏంటంటే వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా ఏర్పాటు చేసి అక్కడే జరిగినప్పుడు ఘటన త్వరగా పరిష్కారం జరగని ఒక కోర్టు లాగా ఏర్పాటు చేసి గల్ఫ్ కంట్రీస్లో ఎట్లయితే ఉరిశిక్ష అమలు చేస్తున్నారో ఒక ఉరిశిక్ష అట్లాంటివి చేస్తే రాష్ట్రంలో ఇట్లాంటి అత్యాచారాలు ఘటనలు జరుగుతూ ఉంటాయని నా యొక్క కోరిక సార్.